కంచిపట్టు చీరల సామ్రాజ్యం వారాహి సిల్క్స్ 4వ స్టోర్ ఇప్పుడు మన పాట్నీ సెంటర్ లో సెప్టెంబర్ 27 గొప్ప ప్రారంభం. మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో మిస్టరీ మరణాలు సంభవిస్తున్నాయి. అప్పుడు తమ్ముడు, ఇప్పుడు అన్న కన్నుమూత. ఏడాదిలో ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. చిన్నారుల మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మనీష్ పై గతంలో హత్య యత్నం చేసినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. దీంతో మనీష్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే దిశగా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడు సంపులో పడిన తమ్ముడు, ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో అన్న. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో ఇది మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. వరుస మరణాలు ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నింపాయి. అయితే ఇక్కడే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వారిది సహజ మరణమా, లేక ఇంకేమైనా కోణం దాగుందా? ఇదిగో ఇప్పుడు ఇదే ప్రశ్న నారాయణపురంలో ఎవరిని కదిలించినా వినిపిస్తోంది. ఒకే కుటుంబంలో అన్నదమ్ముళ్ళు, అది కూడా చిన్నాడు చనిపోయిన ఏడాది కాకముందే అన్న చనిపోవడం మిస్టరీ మరణాలను తలపిస్తున్నాయని కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్ర మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఉపేందర్, శిరీష దంపతులు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వారిది. వారికి ముగ్గురు సంతానం. ముగ్గురు కుమారులే. ఉన్నంతలో కుమారులను అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఆ కుటుంబంపై విధి పగబట్టినట్లుగా కనిపిస్తోంది. గతంలో దాదాపుగా ఏడాది క్రితం తమ్ముడు నీహాల్ నీటి సంపులో పడి మృతి చెందాడు. అయితే అప్పట్లో నీహాల్ మృతి కూడా అనుమానాస్పదంగా ఉండడంతో ఎవరో చేసిన పనిగా కూడా అనుమానించడం జరిగింది. అయితే అలా అనేక అనుమానాల మధ్య నీహాల్ మృతి కేసును అందరూ మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు అదే ఇంట్లో అన్న మనీష్ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈరోజు. అయితే ఇదే మనీష్పై గతంలో కొందరు గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. వారి ప్రయత్నం విఫలమైందని కూడా బాధిత కుటుంబం చెప్తోంది. సో దీన్ని బట్టి చూస్తే మనీష్ది హత్యనా అనే అనుమానం ఇక్కడ బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ముందు ఇక్కడ హత్యా ప్రయత్నం విఫలమైనట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లని కూడా కుటుంబ సభ్యులు ఇక్కడ చెప్తూనే ఉన్నారు. ఇంతకు ఆ కుటుంబంతో ఎవరికి శత్రుత్వం ఉంది? ఆ చిన్నారులు చంపేంత పగ ఎవరికుంది? ఏదేమైనా చిన్నారులు ఏం పాపం చేశారా అంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. గతంలో నీకు ఎంతమంది కొడుకులు? నీకు ముగ్గురు. చిన్న కొడుకు మరి ఎలా చనిపోయాడు? వాటర్ లో పడ్డాడు, హౌస్ లో. ఎన్నిసార్లు పడ్డాడు వాటర్ లో? టూ టైమ్స్. మళ్ళీ మళ్ళీ ఎక్కడ చనిపోయాడు బాబు? హౌస్ లో పడే చనిపోయింది. మళ్ళీ అప్పుడు నీకు అనుమానం రాలేదా? అనుమానం వచ్చింది కానీ అది న్యాచురల్ జరిగింది కావచ్చు, నడిచే బాబు కదా అని. 3 సార్లు ఒకటే వారం రోజుల 3 సార్లు అదే కుంట పడ్డాడు, 4వసారి చనిపోయిండు. అప్పుడు నీకు అనుమానం రాలేదు. ఈసారి కూడా చిన్న పెద్ద కొడుకు కూడా ఒకసారి హత్య అయితే జరిగింది, కత్తి పెట్టి పోయిన గోసిల్లు. ఇప్పుడు హత్య చేసిన ఊరి పెట్టి, అయినా నీకు ఎవరి మీద అనుమానం రావట్లేదు. మరి నీకు ఇంకా కొడుకున్నాడు, ఇంకోటి నిహాలుడు. ఇప్పుడు వాని పరిస్థితి ఏంది? అదే అక్కడ దాకా రాకుండా ఇప్పుడు అప్పుడైనా పోయింది, అయిపోయింది. ఇప్పుడైనా కొంచెం గట్టిగా తీసుకుని పోలీసు వారిని కోరుతున్నా. మా ప్రతినిధితో వాళ్ళ తండ్రి మాట్లాడినప్పుడు కూడా అదే చెప్తున్నాడు. హత్యా ప్రయత్నం జరిగింది 2 సార్లు, మూడోసారి అదే సంపులోనే జరిగింది, మూడోసారి కూడా ఆ సంపులో పడే చనిపోయాడు అని కూడా ఆ తండ్రి అక్కడ వాపోతున్నాడు. ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా అని కూడా మా ప్రతినిధి అక్కడ అడుగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మాకు ఫస్ట్లో అనుమానం లేదు అని కూడా ఆ తండ్రి చెప్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇతనికి ముగ్గురు కుమారులే. ఆ కుమారుల్లో కూడా ఇద్దరు కూడా ఈరోజు అనుమానాస్పద స్థితిలోనే మృతి చెందారు. మూడో కొడుకు పరిస్థితి ఏంటో కూడా ఇప్పుడు తెలియని పరిస్థితి నెలకొంది. వీళ్ళకి తెలియని శత్రువులు ఉన్నారా ఎవరైనా అనేది కూడా. ఫస్ట్ కొడుకు చనిపోయినప్పుడు కూడా ఒకంత వీళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. బట్ అది కొద్ది రోజులకి వదిలేయడం జరిగింది. ఫస్ట్ బాబు చనిపోయిన తర్వాత ఒకంత ఆందోళనకు గురయ్యారు. బట్ రాను కూడా అది మర్చిపోయారు. ఏడాది కూడా కాకుండానే మళ్ళీ రెండో కుమారుడు కూడా చనిపోవడం జరిగింది. ఇదంతా ఒక మిస్టరీగా జరుగుతుందని కూడా వాళ్ళ ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు మరోపక్క కళ్ళ ముందే ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో ఆ తల్లి అయితే తల్లడిల్లిపోతోంది. కనిపించిన పేగుబంధం కదా, కొడుకుల మృతి తలుచుకొని కన్నీరు పెడుతోంది ఆ తల్లి. నాన్న మనీష్, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అంటూ కూడా గుండెలు బాదుకుంటోంది. అప్పుడు తమ్ముడు, ఇప్పుడు నువ్వు
నేనేం పాపం చేశాను బిడ్డ అంటూ కూడా గుండెల బాదుకుంటుంది ఆ తల్లి. ఏబిసి రాసుకున్నాడు. అదే సాపు మీరు పడుకున్నాడు కదా, అదే చెప్పు. మరి మెడ మీద ఇట్లా కాటున్నాయి, మరి ఏంటది? ఏమో సార్, ఏం అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. అనుమానం ఉంది ఎవరి మీద? ఏమో గమనించలేదు సార్. ఎవరిని మీకు ఎవరి మీద అనుమానం? ఇప్పుడు అనుమానం లేదు ఎవరి మీద? అందరు మా వాళ్ళే సార్. అందరు మా వాళ్ళు ఎట్లా మరి? గతంలో కూడా జరిగిందా ఇట్లా? మరి ఇప్పుడు ఎట్లా మరి? ఏం చెప్పుకోరా మీరు? ఇప్పుడు ఇద్దరు కొడుకులు చనిపోయారు, ఇంకొక కొడుకున్నాడు, మరి మీకు వాడిని బాగా పరిస్థితి మరి ఏందమ్మా? గతంలో ఇద్దరు కొడుకులు చనిపోయలే మీకు? గతంలో ఒక అబ్బాయి చనిపోయిందా? ఇప్పుడు ఒక పిల్లాడు మిగిలిండు, మరి వాడు బాగా పరిస్థితి మరి ఏందమ్మా? ఆ తల్లి బాధ అక్కడ వర్ణనాతీతంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ తల్లి మాట్లాడే సిచ్యువేషన్లో కూడా అక్కడ కనిపించలేదు. ఆ తల్లికి ఈరోజు కడుపు కోతే మిగిలింది. ఇద్దరు కొడుకుల్ని కూడా సంవత్సరంలో, ఏడాదిలో ఇద్దరు కొడుకుల్ని కూడా పోగొట్టుకున్న పరిస్థితి తనదయ్యింది. అక్కడంతా కూడా గ్రామంలో విషాద ఛాయలే అలుముకున్నాయని కూడా అక్కడ మనం చెప్పుకోక తప్పదు. ఇంకొక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పరిస్థితి ఏంటి అని అడిగితే కూడా తను చెప్పే సిచ్యువేషన్లో లేదు. ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా అంటే కూడా ఆ తల్లి కూడా ఏమీ మాట్లాడని పరిస్థితి అక్కడ నెలకొనుంది. తను ఏం కూడా ఆ బాధని చెప్పుకోలేకపోతుంది. తను ఏమన్నా డిమాండ్ చేస్తున్నావా అమ్మ అని అడిగితే కూడా ఆ తల్లికి నాకు ఏం తెలీదు అని చెప్తుంది. అంతా తనకు ఒక అయోమయంగా ఉంది. ఎందుకంటే ఏడాదిలో ఇద్దరు కొడుకులు చనిపోయిన పరిస్థితి ఆమెలో ఉంది కాబట్టి ఆమె ఏం చెప్పలేని సిచ్యువేషన్ అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇంకొక కొడుకున్నాడు. ఆ కొడుకు పరిస్థితి ఏంటో కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఏడాదిలోనే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకుంది. నేనేం పాపం చేశానురా అంటూ కూడా ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. ఆమె బాధను కూడా ఎవరూ తీర్చలేంది. అక్కడంతా కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ చిన్నారుల మృతితో కూడా ఆ గ్రామంలో అన్నీ కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక చిన్నారుల వరుస మరణాలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు చిన్నారులది హత్యనా లేక సహజంగా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. ఇక లేత్తలేడు, అగలేత్తలేడు, చేతులన్నీ కట్టెదరుచుకుపోయినాయి. మనిషి అని లేపిన పిల్లలు మనం లేపిన మనిషి అని చేయబట్టి గుంజితే కట్టెదరుచుకుపోయింది. ఇట్టినే వంక పోయింది. ఓ నావ్వా, నా కొడుకు ఏవో వంకర పోయిన చేతులన్నీ కాళ్ళనే ఆయన మాత్రం లేపుకొని వచ్చిన కింద గులబడి ఏడ్చినాక మా గోడలు వచ్చి ఆమె బాగా గోడలు వచ్చి మిన్ను అంతా అదురు పెట్ట కాగత్తమ్మని ఆ పిల్లరి చేతులు కాళ్ళని నలిచింది. తీసుకుపోయిన హాస్పిటల్కి తీసుకుపోయారు బండి మీద. ఆ నుంచి వచ్చి ఇల్లు చచ్చిపోయింది అని చెప్పింది. ఇంటికి తీసుకొచ్చిర్రు. నేను ఇంటిని చేస్తానని చూడ నా కొడుక. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.